హాయ్ అండి, నమస్తే. శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం. ఇవాళ రెసిపీ వచ్చేసి క్రిస్మస్ స్పెషల్గా హనీ కేక్ చేసి చూపిస్తున్నానండి. అది ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని మనము గిన్నెలో చేసుకుంటున్నామండి, ఓవెన్ లేకోకుండా. దానికోసమని నేను వెడల్పాటి గిన్నె తీసుకొని మంటను సిమ్లో పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాము. గిన్నెను సిమ్లో పెట్టుకోండి. ఒకటి ప్లేట్ పెట్టుకోవాలి. మనం ప్రీ హీట్ చేసుకునేటప్పుడు 10 నిమిషాల వరకు ప్రీ హీట్ చేసుకున్నాము సిమ్లో పెట్టి. ఇప్పుడు నేను ఈ కేక్ కోసము 4 గుడ్లు తీసుకున్నానండి. ఎగ్స్ని పగలగొట్టుకుందాము ఫస్ట్. నేను ఇప్పుడు ఈ కేక్ను బీటర్తో చేసుకుంటున్నానండి, మిక్సీలో కాకుండా. ఇది ఫస్ట్ నుంచి పెంచుకుంటూ పోవాలి స్పీడు. ఇట్లా రావాలండి కేక్, మంచిగా బాగా ఇట్లా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు వెనీలా ఎసెన్స్ వేసుకున్నాము, ఒక స్పూను. ఇప్పుడు మళ్ళీ బీట్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకుంటాను. నేను సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు షుగర్ పౌడర్ను వేసుకుంటూ మనము మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి. 2 కప్పులు. ఇప్పుడు ఇంకొక కప్పు షుగర్ పౌడర్ని తీసుకుంటున్నాను. ముందు 1 కప్పు వేసుకున్నాను కదా. బాగా షుగర్ పౌడర్ బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా మనము బీట్ చేసుకోవాలి. షుగర్ పౌడర్ అంతా బాగా మిక్స్ కావాలి. చూడండి, ఈ విధంగా షుగర్ పౌడర్ వేసుకున్నాక బీట్ చేసుకొని మనము ఇప్పుడు మైదా ఇది పక్కన పెట్టేసుకున్నాము. ఇంకా ఇందులో దీంతో అవసరం లేదు. ఇప్పుడు మైదాని తీసుకున్నాము 2 కప్పులు. ఈ విధంగా మనము కరెక్ట్ సమంగా ఇట్లా అనుకోవాలి. నిండా పోసుకోవద్దు. 2 కప్పులు మైదా వేసుకుంటున్నాను. ఈ విధంగా ఎక్కువ ఉండేది పక్కకు తీసేయాలి. ఈ విధంగా తీసుకోవాలి మైదాను. 1 స్పూను బేకింగ్ పౌడరు, 1/2 టీ స్పూను బేకింగ్ సోడా వేసుకొని దీన్ని జల్లి పోసుకోవాలి. ఇప్పుడు మనము ఇది బీట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇంకా బీటర్ లేకుండా దీంతో మనము కలుపుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ మైదాని ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. కొంచెం కొంచెం ఈ మైదాని వేసుకుంటూ కలుపుకోవాలి నీట్గా. ఇప్పుడు మనము మైదాను నీట్గా అంతా వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం గట్టిగా ఉంది కదా, ఒక 1/2 కప్పుమైన పాలు వేసుకొని కలుపుకోవాలి. మనం 2 కప్పులు తీసుకున్నాం కదా మైదా, ఒక 1/2 కప్పుమైన పడతాయి పాలు. కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకో. చూడు, ఈ విధంగా ఉండాలి, రిబ్బన్ కన్సిస్టెన్సీలో. ఇప్పుడు మనము ఇది పక్కన పెట్టేసుకొని మనం కేక్ చేసే టిన్కి ఆయిల్ అప్లై చేసుకుందాము. నేనైతే బటర్ పేపర్ ఏం వేసుకోలేదండి, ఊరికే మైదా పిండితో డస్టింగ్ చేసుకుంటున్నాను. చుట్టూ అంతా మనకి బాగా 4 వైపులా సమానంగా పట్టించుకోవాలి ఆయిల్. ఇప్పుడు మైదాని ఇట్లా వేసేసుకొని ఇలాగ మనము చుట్టూతో
అనుకుంటూ ఎక్స్ట్రా ఉండే పిండిని మనం దులుపుకొని ఇప్పుడు కేక్ బ్యాటర్ను ఇందులో పోసేసుకోవాలి. ఇప్పుడు మనము కేక్ టిన్ లేక పోసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి ఒక 2 సార్లు 3 సార్లు ట్యాప్ చేసుకోవాలి. ఎయిర్ బబుల్స్ ఉంటే గిన పోతాయి. హీట్ చేసి పెట్టుకున్నాం కదా, సిమ్లోనే పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఇది కేక్ టిన్ను ఇందులో బాగా మధ్యలోకి పెట్టేసుకోవాలి. సిమ్లోనే పెట్టి అంత పెట్టేసుకొని మనకు కేక్ అయ్యేదానికి ఒక 35 నుంచి 40 నిమిషాల వరకు పడుతుందండి టైము. ఒకవేళ మీకు డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి ఒక 35 నిమిషాలు అట్లా ఉన్నాక టూత్పిక్తో కానీ చాక్తో కానీ కొంచెం అట్లా గుచ్చి చూసుకుంటే అప్పుడు అర్థమవుతుంది మనకి. మళ్ళీ చూద్దాము. మనం షుగర్ సిరప్ తయారు చేసుకుందాము. హనీ కేక్కి 1 కప్పు షుగర్ వేసుకొని అలాగే 1 కప్పు వాటర్ వేసుకుందాము. మంటను మీడియంలో పెట్టుకొని ఈ షుగర్ను కరిగించుకోవాలి. ఇది పాకం ఏమో అవసరం లేదు, నెక్స్ట్ ఊరికి కరిగితే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఒక్కసారి అట్లా ఉడికితే చాలు, కరిగితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా కొంచెం కలర్ కూడా మారింది చూడండి, కలర్ కూడా ఆ విధంగా చేంజ్ అవుతానే స్టవ్ ఆపేసుకున్నాము. స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టేసుకొని ఇది చల్లారినాక మనము దీంతో హనీ వేసుకోవాలి కొంచెము. ఇది మనము షుగర్ సిరప్ తయారు చేసుకున్నాం కదా, ఇందులో మనం కొంచెం తేనె వేసుకుందాము. హనీ కేక్ కదా, ఇందులో కూడా కొంచెం తేనె వేసుకోవాలి. కొంచెం వేసుకొని కలిపి పెట్టుకున్నాము పక్కన. కొంచెం చల్లగైనాక కలుపుకోవాలి. ఇది మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. హనీ కేక్కి పైన జామ్ ఉంటుంది కదా, పైన అప్లై చేసుకుంటాం కదా, అది ఇప్పుడు జామ్ను కరగబెట్టుకుందాము. నేను వచ్చేసి లైన్ జామ్ తీసుకుంటున్నానండి, మిక్స్డ్ ఫ్రూట్ జాము. లైన్ డేట్స్ అందుకు వస్తాయి కదా, ఆ కంపెనీ. స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టుకున్నాము. కొంచెం ఇది గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం మెల్ట్ అయ్యేంత వరకు ఇందులోనే కొంచెము తేనె వేసుకుందాము. కొంచెం వేసుకుంటే అట్లా కరిగించుకుందాం. సిమ్లో పెట్టుకొని చూడండి, ఈ విధంగా కరిగించుకొని స్టవ్ ఆపేసుకొని మనము పక్కన పెట్టేసుకుందాం. దీన్ని కూడా 45 నిమిషాలు అయిందండి పెట్టి కేకు. ఇప్పుడు మూత తీసి చూద్దాము. మనము కేక్ అయిందా లేదా అనేది ఇట్లా ఏదైనా టూత్పిక్ కానీ ఇట్లా ఏదైనా పుల్ల కానీ ఉంటే తీసి చూడవచ్చు. చూడండి, ఇప్పుడు చూడండి, దీనికి ఏమి అతుక్కోలేదు. ఈ పిండి అతుక్కునిందంటే కేక్ కాలేదని. ఇప్పుడు స్టవ్ ఆపేసుకున్నాము. ఆపేసుకొని మనము దీన్ని కింద పెట్టుకున్నాము దించుకొని. ఇప్పుడు కేక్ తీసి పెట్టినాం కదా, అది పూర్తిగా చల్లారేంత వరకు మనం డిమోల్డ్ చేయకూడదు. అంతవరకు పైన ఆరిపోకుండా ఉండేదానికని కొంచెము ఒక తడి క్లాత్ పిండి కప్పినానండి. పైన కేకు పూర్తిగా ఆరిపోయి డ్రైగా కాకుండా ఈ విధంగా కూల్ అయ్యేంత వరకు కొద్దిసేపు పెట్టుకున్నాము. తర్వాత చూపిస్తాను నేను. ఇప్పుడు మనకి కేకు పూర్తిగా చల్లారింది. ఇప్పుడు చుట్టూ మనము చాక్ తీసుకొని ఈ విధంగా లోపలికి చుట్టూ అనుకోవాలి. నలభై 45 నిమిషాలు పట్టిందండి కేక్ బేక్ అయ్యేదానికి. ఇప్పుడు కేక్ని మనము డిమోల్డ్ చేద్దాము. కొంచెం ఈ విధంగా ట్యాప్ చేయండి. చూడండి, కేక్ రెడీ అయింది. చూడండి ఎంత స్పాంజీగా ఉందో. మనం ఈ విధంగా
మళ్ళీ సైడ్కి అనుకున్నాము కేక్ని. ఈ జామ్ను పట్టించుకుందాం, పైన కేక్ పైన అప్లై చేసుకుందాము. కొంచెం వేడిగా ఉన్నప్పుడే పట్టించుకోండి, లేకపోతే జామ్ గట్టిగా అయిపోతుంది. కేక్ రెడీ అయ్యేటప్పుడు కరగబెట్టుకున్నారంటే వేడిగా ఉంటుంది జాము. ఈ విధంగా అంతా కేక్ మొత్తం అప్లై చేసుకోవాలి. ఈ విధంగా కేక్ పైన అంతా అప్లై చేసుకొని సైడ్స్న కొంచెం ఇట్లా మనం కట్ చేసుకుందాం నీట్గా. సైడ్స్ తీసుకున్నాం ఇట్లా. ఇప్పుడు ఈ విధంగా మనము మార్కింగ్ పెట్టుకొని కట్ చేసుకుందాము. ఇప్పుడు మనము ఒక్కొక్క పీస్ని తీసి మనం షుగర్ సిరప్లో ఈ విధంగా 4 వైపులా ముంచుకోవాలి. పైన మనం జామ్ పట్టించిన సైడ్ కాకుండా 4 వైపులా ఇలా ముంచుకొని మనం ఈజీగా ఏం చేస్తామంటే ఈ కొబ్బరి పౌడర్లో ఇలా డిప్ చేసుకోండి, ఈజీగా అయిపోతుంది. ఇలా 4 వైపులా అలా చేత్తో అయినా పట్టించుకోవచ్చు. ఈ విధంగా మనము పట్టించుకుంటే బాగా అంత బాగా అవుతుంది 4 వైపులా. ఇది చూడండి, అన్నీ ఈ విధంగా రెడీ చేసి పెట్టుకుందాం. చూడండి, హనీ కేక్ రెడీ అయింది. సేమ్ బేకరీ స్టైల్లో అన్నీ ప్లేట్లోకి తీసుకుందాము. చూడండి, రెడీ అయింది హనీ కేకు. మీరు కూడా ఈ క్రిస్మస్కి, న్యూ ఇయర్కి తప్పకుండా నేను చేసిన విధంగా తయారు చేసుకొని హ్యాపీగా తినండి ఇంట్లోనే. బయట తెచ్చుకోకుండా ఇంట్లోనే బాగా మనము అన్నీ ఇంట్లో దొరికే దాంట్లోనే నీట్గా చేసుకుంటే మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. మనం చేసుకునేందుకు చాలా బాగా వచ్చిందండి కేక్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.